హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోలో మనము 9th క్లాస్ జాగ్రఫీలోని శీతోష్ణ స్థితి లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూడడం జరిగింది. అలాగే ఈ వీడియోలో మనం సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. 9th క్లాస్ జాగ్రఫీలోని 5th లెసన్ సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణులు. ఈ లెసన్కి ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం ప్రపంచంలోని 12 మెగా బయోడైవర్సిటీ దేశాలలో ఒకటిగా ఉండడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ 47,000 వృక్ష జాతులు మరియు 90,000 జంతు జాతులు ఉండడం. ఆప్షన్ బి 15,000 పుష్పించే మొక్కలు ఉండడం. ఆప్షన్ సి ప్రపంచంలో వృక్ష వైవిధ్యంలో 10వ స్థానంలో ఉండడం. ఆప్షన్ డి పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్, వర్జిన్ వెజిటేషన్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ సాగు చేయబడిన తోటలు. ఆప్షన్ బి మానవ ప్రమేయం లేకుండా పెరిగిన సహజ వృక్ష సంపద. ఆప్షన్ సి విదేశాల నుండి వచ్చిన మొక్కలు. ఆప్షన్ డి కేవలం అడవులలో పెరిగే గడ్డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మానవ ప్రమేయం లేకుండా పెరిగిన సహజ వృక్ష సంపద. నెక్స్ట్, భారతదేశంలో పుష్పించే మొక్కల సంఖ్య మరియు ప్రపంచంలో వాటి శాతం ఎంత? ఆప్షన్ ఏ 15,000 6%. ఆప్షన్ బి 47,000 10%. ఆప్షన్ సి 90,000 12%. ఆప్షన్ డి 15,000 4%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 15,000 6%. నెక్స్ట్, స్థానిక లేదా స్వదేశీ జాతులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ భారతదేశం వెలుపల నుండి వచ్చినవి. ఆప్షన్ బి పూర్తిగా భారతీయమైన స్వచ్ఛ వృక్ష సంపద. ఆప్షన్ సి సాగు చేయబడిన పంటలు. ఆప్షన్ డి కేవలం హిమాలయాల్లో పెరిగేవి. ఇంక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పూర్తిగా భారతీయమైన స్వచ్ఛ వృక్ష సంపద. భారతదేశానికి మాత్రమే చెందిన స్వచ్ఛ వృక్ష సంపదను ఎండమిక్ జాతులు అంటారు. నెక్స్ట్, జంతు జాతులను సూచించడానికి వాడే పదం ఏమిటి? ఆప్షన్ ఏ ఫ్లోరా. ఆప్షన్ బి వెజిటేషన్. ఆప్షన్ సి ఫెన్స్. ఆప్షన్ డి ఫోనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫోనా. నెక్స్ట్, ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి? ఆప్షన్ ఏ 100 సెంటీమీటర్లు. ఆప్షన్ బి 200 సెంటీమీటర్లు. ఆప్షన్ డి 70 సెంటీమీటర్లు. ఆప్షన్ డి 50 సెంటీమీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి 200 సెంటీమీటర్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో సతతహరిత అరణ్యాలలో కనిపించే వాణిజ్యపరమైన చెట్టు ఏది? ఆప్షన్ ఏ టేకు. ఆప్షన్ బి పీపాల్. ఆప్షన్ సి ఎబోనీ. ఆప్షన్ డి వేప. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎబోనీ. ఎబోనీ, మహాగని, రోజ్వుడ్ వంటివి సతతహరిత అరణ్యాలకు చెందినవి. నెక్స్ట్, ఉష్ణమండల ఆకురాల్చే అడవులకు గల మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ముళ్ళ అడవులు. ఆప్షన్ బి మడ అడవులు. ఆప్షన్ సి పర్వతీయ అడవులు. ఆప్షన్ డి ఋతుపవన అడవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఋతుపవన అడవులు. ఆకురాల్చే అడవులను ఋతుపవన అడవులు అని కూడా అంటారు. నెక్స్ట్, ఆర్ద్ర ఆకురాల్చే అడవులు ఏ వర్షపాత పరిధిలో ఉంటాయి? ఆప్షన్ ఏ 100 నుంచి 200 సెంటీమీటర్లు. ఆప్షన్ బి 70 నుంచి 100 సెంటీమీటర్లు. ఆప్షన్ సి 200 సెంటీమీటర్ల పైన. ఆప్షన్ డి 50 సెంటీమీటర్ల కంటే తక్కువ. ఈ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 100 నుంచి 200 సెంటీమీటర్లు.
నెక్స్ట్, టేకు ఏ రకమైన అడవులలో అత్యంత ప్రధానమైన జాతి? ఆప్షన్ ఏ సతతహరిత అడవులు, ఆప్షన్ బి ఆకురాల్చే అడవులు, ఆప్షన్ సి ముళ్ళ అడవులు, ఆప్షన్ డి మడ అడవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆకురాల్చే అడవులు. టేకు ఆకురాల్చే అడవుల్లో అత్యంత ప్రధానమైన జాతి. నెక్స్ట్, ముళ్ళ అడవులు మరియు పొదలు ఏ ప్రాంతాలలో కనిపిస్తాయి? ఆప్షన్ ఏ 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ డెల్టా, ఆప్షన్ సి వాయువ్య భారతదేశం, ఆప్షన్ డి కేరళ తీరం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాయువ్య భారతదేశం. నెక్స్ట్, కింది వాటిలో ముళ్ళ అడవులలో కనిపించే ప్రధాన వృక్షజాతి ఏది? ఆప్షన్ ఏ సింకోనా, ఆప్షన్ బి మహాగని, ఆప్షన్ సి అకాసియా, ఆప్షన్ డి రోజ్వుడ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అకాసియా. అకాసియా, క్యాక్టస్ వంటివి ముళ్ళ అడవుల్లోని ప్రధాన మొక్కలు. నెక్స్ట్, పర్వతీయ అడవులలో 1000 నుండి 2000 మీటర్ల ఎత్తులో కనిపించే చెట్లు ఏవి? ఆప్షన్ ఏ పైన్ మరియు దేవదారు, ఆప్షన్ బి ఓక్స్ మరియు చెస్ట్నట్, ఆప్షన్ సి సుందరి చెట్లు, ఆప్షన్ డి రబ్బరు మరియు సింకోనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఓక్స్ మరియు చెస్ట్నట్. నెక్స్ట్, శంఖాకార చెట్లు ఏ ఎత్తులో ఎక్కువగా కనిపిస్తాయి? ఆప్షన్ ఏ 500 నుండి 1000 మీటర్లు, ఆప్షన్ బి 1500 నుండి 3000 మీటర్లు, ఆప్షన్ సి 100 మీటర్ల కంటే తక్కువ, ఆప్షన్ డి 4000 మీటర్ల పైన. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1500 నుండి 3000 మీటర్లు. 1500 నుండి 3000 మీటర్ల వద్ద ఫైన్, దేవదారు వంటి శంఖాకార చెట్లు పెరుగుతాయి. నెక్స్ట్, మడ అడవులు ఎక్కడ పెరుగుతాయి? ఆప్షన్ ఏ ఎడారి ప్రాంతాల్లో, ఆప్షన్ బి ఆటుపోట్లతో ప్రభావితమైన తీర ప్రాంతాలలో, ఆప్షన్ సి హిమాలయ శిఖరాలపై, ఆప్షన్ డి దక్కన్ పీఠభూమిలో. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆటుపోట్లతో ప్రభావితమైన తీర ప్రాంతాలలో. నెక్స్ట్, గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో కనిపించే ప్రసిద్ధ వృక్షం ఏది? ఆప్షన్ ఏ టేకు, ఆప్షన్ బి సుందరి, ఆప్షన్ సి చందనం, ఆప్షన్ డి మల్బరీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సుందరి. సుందరి చెట్లు గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో కనిపిస్తాయి. వీటి కలుపు చాలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? ఆప్షన్ ఏ 1952, ఆప్షన్ బి 1962, ఆప్షన్ సి 1972, ఆప్షన్ డి 1982. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1972. నెక్స్ట్, పులులు మరియు సింహాలు రెండూ ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశం ఏది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి చైనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం. నెక్స్ట్, భారతీయ సింహాలకు సహజ ఆవాసం ఏది? ఆప్షన్ ఏ సుందర్బన్స్, ఆప్షన్ బి కాజిరంగా, ఆప్షన్ సి పెరియార్, ఆప్షన్ డి గిర్ అడవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గిర్ అడవులు. గుజరాత్లోని గిర్ అడవులు భారతీయ సింహాలకు సహజ ఆవాసం. నెక్స్ట్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కడ కనిపిస్తాయి? ఆప్షన్ ఏ రాజస్థాన్ ఎడారి, ఆప్షన్ బి గుజరాత్ తీరం, ఆప్షన్ సి అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ చిత్తడి నేలలు, ఆప్షన్ డి నీలగిరి పర్వతాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ చిత్తడి నేలలు. నెక్స్ట్, రాన్ ఆఫ్ కచ్ దేనికి నిలయం? ఆప్షన్ ఏ పులులు, ఆప్షన్ బి ఏనుగులు, ఆప్షన్ సి సింహాలు, ఆప్షన్ డి అడవిగాడిదలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అడవిగాడిదలు. రాన్ ఆఫ్ కచ్ ఎడారి ప్రాంతం, అడవిగాడిదలకు నిలయం. నెక్స్ట్, లడఖ్లోని ఎత్తైన ప్రదేశాలలో కనిపించే యాక్ బరువు సుమారు ఎంత?
ఆప్షన్ ఏ 100 కేజీలు, ఆప్షన్ బి 1 టన్ను, ఆప్షన్ సి 500 కేజీలు, ఆప్షన్ డి 2 టన్నులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 టన్ను. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేయబడ్డాయి? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 22. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 18. భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్, కింది వాటిలో ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో చేర్చబడనిది ఏది? ఆప్షన్ ఏ సుందర్బన్స్, ఆప్షన్ బి నీలగిరి, ఆప్షన్ సి గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఆప్షన్ డి పన్నా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పన్నా. పన్నా బయో రిజర్వ్ ప్రపంచ నెట్వర్క్లో 10లో చేర్చబడలేదు. నెక్స్ట్, సర్పగంధ మొక్కను దేని చికిత్సకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ మధుమేహం, ఆప్షన్ బి రక్తపోటు, ఆప్షన్ సి దగ్గు మరియు జలుబు, ఆప్షన్ డి కంటి వ్యాధులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రక్తపోటు. నెక్స్ట్, రక్తపోటును నియంత్రించడానికి మరియు భారతదేశంలో మాత్రమే లభించే మొక్క ఏది? ఆప్షన్ ఏ సర్పగంధ, ఆప్షన్ బి వేప, ఆప్షన్ సి తులసి, ఆప్షన్ డి కచ్నార్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సర్పగంధ. సర్పగంధ రక్తపోటుకు ఉపయోగపడుతుంది మరియు ఇది భారతదేశంలో మాత్రమే లభిస్తుంది. నెక్స్ట్, శీతాకాలంలో సైబీరియన్ క్రేన్ పక్షులు భారతదేశంలో ఎక్కడికి వస్తాయి? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి నీలగిరి, ఆప్షన్ సి గంగా డెల్టా, ఆప్షన్ డి రాన్ ఆఫ్ కచ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాన్ ఆఫ్ కచ్. నెక్స్ట్, నిశ్చితం ఏ భారతదేశం ఒక విశాలమైన దేశం కాబట్టి ఇక్కడ అనేక జీవ వైవిధ్యాలు ఉన్నాయి. కారణం ఆర్ భారతదేశం ప్రపంచంలోని 12 మెగా బయోడైవర్సిటీ దేశాలలో ఒకటి. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, జతపరచండి. కాలం 1 సప్తహరిత అడవులు, ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు. కాలం 2 టేకు, ఎబోని, సుందరి, అకాసియా. దీన్ని జతపరిచినట్లయితే సతత హరిత అడవులు అనేది ఎబోని. ఆకురాల్చే అడవుల్లో ఏ చెట్లు పెరుగుతాయంటే టేకు. ముళ్ళ అడవులు అంటే అకాసియా. మడ అడవుల్లో పెరిగే చెట్లు ఏంది? సుందరి. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సింకోనా చెట్లు ఎన్ని సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి? ఆప్షన్ ఏ 70 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 50 సెంటీమీటర్లు, ఆప్షన్ సి 150 సెంటీమీటర్లు, ఆప్షన్ డి 100 సెంటీమీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి 100 సెంటీమీటర్లు. సింకోనా చెట్లు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. నెక్స్ట్,
శుష్క ఆకురాల్చే అడవులు ఏ వర్షపాత ప్రాంతాల్లో ఉంటాయి? ఆప్షన్ ఏ 200 సెంటీమీటర్ల పైన, ఆప్షన్ బి 70 నుండి 100 సెంటీమీటర్లు, ఆప్షన్ సి 100 నుండి 200 సెంటీమీటర్లు, ఆప్షన్ డి 50 సెంటీమీటర్ల కంటే తక్కువ. మీకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 70 నుండి 100 సెంటీమీటర్లు. నెక్స్ట్, సిమిలిపాల్ బయోరిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి ఢిల్లీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, ఏనుగులు ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తాయి? ఆప్షన్ ఏ అస్సాం, కర్ణాటక, కేరళ, ఆప్షన్ బి రాజస్థాన్, గుజరాత్, ఆప్షన్ సి పంజాబ్, హర్యానా, ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం, కర్ణాటక, కేరళ. ఏనుగులు అస్సాం, కర్ణాటక, కేరళలోని ఉష్ణమండల అడవుల్లో ఉంటాయి. నెక్స్ట్, నిశ్చితం ఏ ముళ్ళ అడవుల్లోని మొక్కలకు పొడవైన వేర్లు ఉంటాయి. కారణం ఆర్, ఇవి తేమను పొందడానికి భూమిలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండూ తప్పు, ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు, ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ సరైనది, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండూ సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండూ సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ముళ్ళ అడవుల్లోని వేర్లు తేమ కోసం భూమిలోకి లోతుగా వెళ్తాయి. నెక్స్ట్, ఆల్పైన్ వృక్ష సంపద ఏ ఎత్తు పైన కనిపిస్తుంది? ఆప్షన్ ఏ 1000 మీటర్లు, ఆప్షన్ బి 2000 మీటర్లు, ఆప్షన్ సి 3600 మీటర్లు, ఆప్షన్ డి 500 మీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3600 మీటర్లు. 3600 మీటర్ల ఎత్తుపైన సమశీతోష్ణ అడవులు ఆల్పైన్ వృక్ష సంపదకు దారితీస్తాయి. నెక్స్ట్, గజల్ అనేది ఒక రకమైన? ఆప్షన్ ఏ పక్షి, ఆప్షన్ బి జంతువు, ఆప్షన్ సి చెట్టు, ఆప్షన్ డి చేప. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జంతువు. గజల్ అనేది భారతదేశంలో కనిపించే ఒక రకమైన జింక జాతి జంతువు. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 47,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 2,000, ఆప్షన్ డి 90,000. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 90,000. నెక్స్ట్, బాబుల్ మొక్క యొక్క ఏ భాగాన్ని చిగుళ్ళ వ్యాధులకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఆకులు, ఆప్షన్ బి వేర్లు, ఆప్షన్ సి జిగురు, ఆప్షన్ డి పూలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జిగురు. బాబుల్ జిగురును టానిక్ లాగా మరియు చిగుళ్ళకు ఉపయోగిస్తారు. నెక్స్ట్, టైడల్ అడవులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ మడ అడవులు, ఆప్షన్ బి ముళ్ళ అడవులు, ఆప్షన్ సి ఆకురాల్చే అడవులు, ఆప్షన్ డి సతత హరిత అడవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మడ అడవులు. మడ అడవులను టైడల్ అడవులు అని కూడా అంటారు. నెక్స్ట్, మడ అడవులలో కనిపించే సాధారణ జంతువు ఏది? ఆప్షన్ ఏ ఏనుగు, ఆప్షన్ బి రాయల్ బెంగాల్ టైగర్, ఆప్షన్ సి సింహం, ఆప్షన్ డి ఒంటె. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాయల్ బెంగాల్ టైగర్. సుందర్బన్స్ మడ అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్కు ప్రసిద్ధి. నెక్స్ట్, కింద పేర్కొన్న వాటిలో భారతదేశంలోని 18 బయోస్ఫియర్ రిజర్వర్లో ఒకటి కానిది ఏది? ఆప్షన్ ఏ గ్రేట్ నికోబార్, ఆప్షన్ బి పంచమరి, ఆప్షన్ సి కాజీరంగా, ఆప్షన్ డి కౌడిన్య. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాజీరంగా.
నెక్స్ట్ దేవదారు ఏ రకమైన అడవుల్లో పెరుగుతుంది? ఆప్షన్ ఏ ఆకురాల్చే అడవులు, ఆప్షన్ బి సతతహరిత అడవులు, ఆప్షన్ సి ముళ్ళ అడవులు, ఆప్షన్ డి పర్వతీయ అడవులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పర్వతీయ అడవులు. దేవదారు శంఖాకార వృక్షం, ఇది పర్వతీయ అడవుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఆకురాల్చే అడవులలోని చెట్లు ఎప్పుడు తమ ఆకులను రాలుస్తాయి? ఆప్షన్ ఏ వర్షాకాలంలో, ఆప్షన్ బి శీతాకాలంలో, ఆప్షన్ సి ఎండాకాలంలో, ఆప్షన్ డి ఏడాది పొడవునా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎండాకాలంలో. నెక్స్ట్ తులసి మొక్కను ఏ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ దగ్గు మరియు జలుబు, ఆప్షన్ బి కంటి వ్యాధులు, ఆప్షన్ సి మధుమేహం, ఆప్షన్ డి రక్తపోటు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దగ్గు మరియు జలుబు. నెక్స్ట్ జడల బర్రె ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి లడఖ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఒడిస్సా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లడఖ్. నెక్స్ట్ భారతదేశంలో చేపల జాతుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 90,000, ఆప్షన్ డి 2456. ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2546. భారతదేశంలో 2546 చేప జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 12% ఉన్నాయి. నెక్స్ట్ నిశ్చితం ఈ భారతదేశం వెలుపల నుండి వచ్చిన మొక్కలను అన్య లేదా పరదేశీ మొక్కలు అంటారు. కారణం ఆర్, ఇవి భారతదేశంలో సహజంగా పెరిగేవి కావు. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ వివరణ సరికాదు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. విదేశాల నుండి వచ్చిన మొక్కలను ఎక్సోటిక్ మొక్కలు అంటారు. నెక్స్ట్ కింది వాటిలో పశ్చిమ బెంగాల్ చిత్తడి నేలల్లో కనిపించే జంతువు ఏది? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి ఒంటె, ఆప్షన్ సి అడవి గాడిద, ఆప్షన్ డి ఒంటి కొమ్ము ఖడ్గమృగం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒంటి కొమ్ము ఖడ్గమృగం. పశ్చిమ బెంగాల్ చిత్తడి నేలలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉంటాయి. నెక్స్ట్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తెలంగాణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ భారతదేశంలో ప్రపంచంలోని మొత్తం పక్షి జాతులలో ఎంత శాతం ఉన్నాయి? ఆప్షన్ ఏ 13%, ఆప్షన్ బి 6%, ఆప్షన్ సి 12%, ఆప్షన్ డి 10%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 13%. భారతదేశంలో 2000 పక్షి జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 13%. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.